హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పల్లెటూరు స్టైల్లో మనం టమాటా రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మందపాటి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, 5-6 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 3-4 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చి ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే కడాయిలో మనం 1/2 కేజీ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మనం ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకుందాము. మధ్య మధ్యలో ఇలా మూత పెడుతూ తీస్తూ ఈ టమాటా ముక్కల్ని మనం బాగా మగ్గించుకోవాలి. మనం ఇలా మగ్గించుకున్న తర్వాత చూడండి, మనకు టమాటా ముక్కలు మగ్గిపోయాయి కదా. ఈ టమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ టమాటో పచ్చడి. మీరు కూడా ఈ టమాటా పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఈ టమాటా ముక్కలు చూడండి మనకు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకొని మనం మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా కచ్చా పచ్చాగా మిక్స్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా కొద్దిగా వేసుకొని మనం ఈ టమాటా ముక్కల్ని ఇలా మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. మీరు రోల్లో అయినా ఇలా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను జీలకర్ర, ఆవాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కరివేపాకులు, అలాగే చిటికెడు ఇంగువని వేసుకుందాము. వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇలా బాగా పోపును ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను. అవసరమైతే మీరు కొంచెం ఎక్కువ కూడా ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని పోపులో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. అంతే, టమాటా పచ్చడి రెడీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడి దోశ, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.